ఈ ముండకోపనిషత్తులో మంత్రాలు చాలా బాగున్నాయండి. చాలా అనుకూలంగా ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆచరణకి బాగా సూటిగా ఉన్నాయి అనని చెప్పి అందరూ చెప్తూ ఉన్నారు. మరి ఆచరణ అనేది మనం ఎంతవరకు చేస్తున్నాం అనేది మనం ముఖ్యంగా ప్రతిరోజు గూడా మనని మనం పరిశీలన జేసుకోవాలి. ఎప్పుడైతే మనం మనని మనం పరిశీలన చేసుకుంటామో, మనం ఎంతవరకు ఆచరిస్తున్నాం అనేది మనకి అర్థమవుతుంది. అలాగనే 3 రోజుల నుంచి గూడా చెప్తూ ఉన్నారు. అనవసరమైన విషయాలు మాట్లాడొద్దు. అనవసరమైన విషయాలలో జోక్యం కల్పించుకోవద్దు. మరి ఇది ఎంతమంది దాన్ని మనసుకు ఎక్కించుకున్నారనేది ఎవరికి వాళ్ళుగానే ఆలోచించుకోండి. ఇంతకుముందు మనం ప్రవర్తన ఎలా ఉన్నప్పటికి గూడా ఇప్పుడు ప్రవర్తన మనం మార్చుకోవాలి. మార్పనేది ముందు బయట నుంచి గాదు, మన ఇంట్లో నుంచే మార్పు రావాలి. మనం మన కొడుక్కి పెళ్లి జేస్తున్నాం. ఎందుకు జేస్తున్నాము? ఆ అమ్మాయి ఏమన్నా కావాలని మన ఇంటికేమైనా పరిగెత్తుకొనొస్తుందా? ఎక్కడో ఉన్న అమ్మాయి కాదు. నీ కొడుక్కు నువ్వు పెళ్లి చేయాలి. నీ కుటుంబం నిలబడాలి. నీ వంశం నిలబడాలి. తరతరాలుగా ఈ కుటుంబం నిలబడాలి అనే ఒక ఆలోచనతో నువ్వు నీ కొడుక్కి పెళ్లి జేస్తున్నావు. మరి ఆ పెళ్లి గనక కుదరకపోతే ఎన్నో పూజలు చేస్తున్నావు, గుడికెళ్తున్నావు, ఎన్నో రకాలైనటువంటి పరిహారాలు చేసుకుంటున్నావు, ఏవేవో చేస్తున్నావు. తీరా కుదిరి పెళ్ళయిన తర్వాత అప్పుడు నీ విశ్వరూపం బయటకు చూపిస్తున్నావు. అప్పటిదాకా అయ్యో! పెళ్ళైతే చాలు, పెళ్ళైతే చాలు, పెళ్ళైతే చాలు అనుకున్నాం. కానీ పెళ్ళైన తర్వాత అప్పుడు విశ్వరూపం చూపిస్తున్నాం. కానీ అది చాలా తప్పు. ఎందుకంటే మన కూతుళ్ళు ఎదుటింటికి బోయి ఎలాగైతే సుఖపడాలని కోరుకుంటున్నామో, అలాగే మన ఇంటికొచ్చిన అమ్మాయి గూడా అలాగనే సుఖపడాలి, ప్రశాంతంగా ఉండాలని మనం కోరుకోవాలి. కొంతమంది ఏం జేస్తారంటే, కోడళ్ళక్కడ ఉన్నప్పుడే కోడళ్ళ మీద వాళ్ళకి వీళ్ళకి ఫోన్‌లు జేసి చెబుతూ ఉంటారు. మరలా చెప్పినప్పుడు వాళ్ళ మనసు ఎంత కష్టపడుతుందో, ఎంత బాధపడుతుందో అర్థం జేసుకోండి. ఈ కోడళ్ళు గనక బాధ తల్లిదండ్రికి చెప్పుకుంటే, వాళ్ళు ఎంత బాధపడతారో అర్థం జేసుకోండి. అంటే ఈ బాధకంతటికి కారణం ఎవరు అవుతున్నాం? మనమే అవుతున్నాం. ఇప్పుడు మనం ఫోన్‌లో కూతుళ్ళకి గావచ్చు, బంధువులకు గావచ్చు, ఇరుగు పొరుగుకి గావచ్చు, ఫ్రెండ్స్‌కి గావచ్చు, ఎవరికైనా సరే మన కుటుంబ విషయాలు గనక చెప్పినట్లయితే, మనం చెప్పినంత సేపు వింటారు. అవతలకెళ్ళి విమర్శిస్తారు. అందుకే కుటుంబంలో ఒక స్త్రీ ఎప్పుడైనా సరే గుట్టుగా ఉండాలి. ఎంత గుట్టుగా ఉంటే ఆ కుటుంబానికి అంత గౌరవం ఉంటది. అంత పేరు ప్రతిష్టలుంటాయి. అందుకే పెద్దలేం జెప్తారంటే, ఇల్లాలు గుట్టుగా ఉండాలి. రోగాన్ని రట్టు చేసుకోవాలి అనని చెప్తారు. అంటే ఇంట్లో విషయాలు ఎప్పుడు గూడా బయటికి మనం చెప్పుకోకూడదు. ఏదో పైపైన అంతవరకు చెప్పుకోవచ్చు గానీ, మరీ లోతుపాతులు అన్నీ చెప్పుకొని, ఎదుటి వాళ్ళ దృష్టిలో మనం తప్పుడు వాళ్ళం కాగూడదు. మనం తేలిక కాగూడదు. కుటుంబం అన్న తర్వాత అందరికీ ఏయో సమస్యలుంటాయి. ఏదో ఉంటది. మనకేదన్నా హెల్త్ బాగాలేదు అంటే, ఇంట్లో ఉన్న కోడలు మనల్ని చూస్తది గానీ, ఎక్కడో ఉన్న కూతుళ్ళు రారు, బంధువులు రారు, ఫ్రెండ్స్ రారు, ఎవరు గూడా రారు. మరి అలాంటి కోడల్ని మనం ఎలా చూసుకోవాలి? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఎందుకంటే మార్పనేది ముందుగా మన ఇంట్లో నుంచే రావాలి. మరి శాస్త్రాలేం జెప్తున్నాయి? ఉన్నదంతా ఆత్మే. ఆత్మ కన్నా అన్యంగా ఏమి లేదు అనని చెప్తున్నాయి. ప్రతిరోజు గూడా గురువుగారు జెప్తున్నారు. మరి మనం మన ఎదురుగా మన ఇంట్లో ఉన్న కోడళ్ళని, వాళ్ళని ఆత్మస్వరూపులుగా చూడకపోతే మరది మనకి ఎంత పెద్ద తప్పవుతుంది. అది ఒక్కసారి ఆలోచించుకోండి. మన కూతుళ్ళు సుఖపడాలని ఎలాగైతే మనం కోరుకుంటున్నామో, మన కోడళ్ళు గూడా అలాగనే సుఖపడాలని కోరుకోవాలి. అంతేగాదు ప్రతి కోడలు గూడా అత్తగారిని తల్లిలాగా జూసుకోవాలి. ప్రతి అత్తగారు గూడా కోడల్ని కూతురులాగా చూసుకోవాలి. అప్పుడే కుటుంబానికి ఒక పవిత్రత అనేదొస్తుంది. ఒక గౌరవం అనేదొస్తుంది. 10 మందిలో గూడా గౌరవ స్థానంలో నిలబడతారు. అదిగో చూడు వాళ్ళ అత్తాకోడళ్ళు ఎంత బావుంటున్నారో, అట్లా ఉండాలి మనం గూడా అని ఎదుటి వాళ్ళు అనుకునేటట్లుగా మనం ప్రవర్తించాలి. అంతేగాదు ఈ జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళని ఎప్పుడు గూడా ఎదుటి వాళ్ళు విమర్శించడానికే ప్రయత్నం జేస్తారు. మనం గనక ఎక్కడన్నా ఇరుగు పొరుగు దగ్గర గాని, ఫ్రెండ్స్ దగ్గర గాని, ఏదన్నా మన ఇంట్లో వాళ్ళ మీద గాని, ఎవరి మీదైనా చెప్తూ గనక మనం బయట పడ్డామంటే వాళ్ళేమంటారంటే, "ఇదేనమ్మా నువ్వు రోజు 7:00కల్లా కూర్చొని 8:30 దాకా కదలకుండా వింటున్నావు. ఇదేనా మీ గురువుగారు చెబుతుంది నీకు?"
అనని చెప్పనని మనల్ని అనటమే గాకుండా, మనకి జ్ఞానాన్ని బోధించే గురువుని గూడా విమర్శిస్తారు. అంటే మన గురువుని విమర్శించే అవకాశం మనం వాళ్ళకిస్తున్నామంటే మనదే తప్పు. గురునింద చేయటానికి కారణం మనం అవుతున్నాం గాబట్టి, గురునింద చేసే అవకాశం వాళ్ళకివ్వగూడదంటే, మన ప్రవర్తనని మనం సక్రమంగా మనం మార్చుకోవాలి. ఎప్పుడైతే మన ప్రవర్తన మారుతుందో, అప్పుడే మనం పరమాత్మకి దగ్గర కాగలుగుతాం. ఇప్పుడు ఏం జెప్తున్నారు? ఇతర విషయాలు ఎక్కువగా మాట్లాడొద్దు, తగ్గించుకోండి అని చెప్తున్నారు. కానీ మనమేం జేస్తున్నాము? తోచట్లా నాకు అనని ఏ నంబర్ పడితే ఆ నంబర్‌కి కొట్టడం. అది బంధువులో, ఫ్రెండ్సో, కూతుళ్ళో ఎవరో ఒకళ్ళకి గంటలు మాట్లాడటం. దానివల్ల నీకేమన్నా ప్రయోజనం ఉందా? ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రయోజనం ఏమి లేకపోగా అతిగా మాట్లాడితే దానిలో ఏయో ఒకటి అబద్ధము జెప్పాల్సొస్తది. ఎవరొకళ్ళని నిందించాల్సొస్తది. దానివల్ల లేనిపోయినటువంటి పాపం తెచ్చుకుంటది. అలా కాకుండా నీకేం తోచలేదనుకో, చక్కగా ప్రశాంతంగా కూర్చొని నామస్మరణ జేసుకో. ఇంకేం చెయ్యొద్దు. నీకు చదవాలనే ఇంట్రెస్ట్ లేదు. నీకు చదవటం అలవాటు లేదు. ఏం చేయాలని లేదు. సో, నీకు నచ్చినటువంటి భగవంతుడి నామాన్ని తలుచుకో. నీకు నచ్చినటువంటి భగవంతుడి గురించి భక్తి పాటలు పాడుకో. లేదు ఒక ఉపనిషత్తు మంత్రాలు చదువుకో. కొన్ని నోటికొచ్చేటట్లు గనక మనం నేర్చుకుంటే, మనం పని లేనప్పుడు కూర్చున్నప్పుడు, పని చేసుకునేటప్పుడు గూడా అవి చదువుకుంటూ కూర్చోవచ్చు. దీనివల్ల మనం భగవంతుడికి దగ్గర కాగలుగుతామే గానీ, అనవసరంగా ఫోన్‌లు జేసి వాళ్ళతో వీళ్ళతో గంటలు పనికొచ్చేయి, పనికిరానియి గనక మాట్లాడుతూ ఉంటే దానివల్ల పాపం చుట్టుకుంటది గాబట్టి, ఇహనైనా మార్పు తెచ్చుకోండి. ఎవరికి వాళ్ళు మారటానికి ప్రయత్నం జేయండి. మార్పనేది ఎప్పుడో చోట ప్రారంభం కావాలి. ప్రారంభం కాకపోతే ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నందువల్ల మనకి ఎటువంటి ప్రయోజనం కలగదు. కాబట్టి మనం ఇంత జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం గాబట్టి, మన ప్రవర్తనని మార్చుకోవాలి. ఎవరికి వాళ్ళుగా సాయంత్రానికి ఈరోజు మనం ఏం చేశాను? ఈరోజు నేను అనవసరంగా ఏం మాటలు మాట్లాడాను? ఎంతవరకు నేను భగవంతుడికి దగ్గరయ్యాను? ఎంతవరకు భగవంతుడికి దూరమయ్యాను? అనే విషయాన్ని తప్పకుండా గూడా ఎవరికి వాళ్ళు విచారణ చేసుకోండి.